రాజకీయాల్లో ప్రెడిక్షన్స్ పలాంది జరగబోతుంది అని భవిష్యత్తు గురించి చెప్పటం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్రిడిక్షన్స్ నిజం కూడా అవుతాయి. కొన్ని సందర్భాల్లో టాబాష, ఆయన ఇలా అంటున్నాడు, ఆయన ఇన్ని కలిశాడట, ఇది జరగబోతుందట అనేవి కూడా మనం చాలా సందర్భాల్లో చర్చించుకుంటూ ఉంటాం. అలాంటి అంశాన్నే ఆంధ్రలో జరగబోయేటటువంటి ఒక సంఘటనని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఇది జరుగుతుందని నమ్మి మీకు చెప్పదలుచుకున్నాను. అది ఏమిటి అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు ప్రస్తుతం మంత్రివర్గంలో సభ్యుడై ఉన్నాడు. అలాంటి నారా లోకేష్ గారు సాధ్యమైనంత త్వరలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. యువరాజుకి పట్టాభిషేకం జరగబోతుంది అనేది నా ప్రెడిక్షన్. దీనికి కారణాలేంటి, ఎందుకు ఇలా జరగబోతుంది, అసలు ఇలా జరుగుతుందని చెప్పడానికి గల ఆధారాలు ఏమిటి అనే విషయాల్ని కూడా మనం ఇక్కడ చర్చించుకుందాం. ప్రధానంగా ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం నుంచి అయినా ఇంకా పరిపాలించగలిగినటువంటి శక్తి ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. అయినా కూడా తన కుమారుడైనటువంటి నారా లోకేష్ని ఏదో ఒక విధంగా రాజ్యాధికారం తాను ఆరోగ్యంగా ఉండంగానే ఆయన చేతిలో పెట్టాలని ఆయనే తాపత్రయపడుతున్నాడో తెలియదు, లేదా ఆయన కుటుంబ సభ్యులు ఆయన మీద ఒత్తిడి చేసి ఏదో విధంగా జరిపించాలని ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. వారి కుటుంబ సభ్యులంటే చాలా ప్రముఖంగా ఉన్నారు రాష్ట్రంలో. వారి కుటుంబ సభ్యులు ఒకరు ఎన్టీ రామారావు గారి కుమారుడైనటువంటి బాలకృష్ణ గారు. అదేవిధంగా బాలకృష్ణ గారికి ఇద్దరు అల్లుళ్ళు, ఒకరు భరత్, వారి భార్య రెండో వ్యక్తి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే పెద్దలుడు నారా లోకేష్ గారు, ఆయన భార్య బ్రాహ్మణి గారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు, నారా లోకేష్ గారి తల్లి వారు. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సాధ్యమైనంత త్వరలో నారా చంద్రబాబు నాయుడు గారు పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నప్పుడే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలి అనేటువంటి ఒక తాపత్రయాన్ని వ్యక్తం చేస్తున్నారనేది ఒక సమాచారం. మీరు కూడా వినే ఉంటారు, అక్కడ ఇక్కడ ఆ రైలు కనపడ్డప్పుడో, లేకపోతే ఇంకో చోట ఎవరెవరో మాట్లాడుకుంటున్నప్పుడో మీరు వినుంటారు, నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటున్నారట అనేది. దీనికి వాస్తవ రూపం కలగడానికి అవకాశం ఉన్నది అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సరే, ఎన్టీ రామారావు గారి కుమారుడు బాలకృష్ణ గారు నందమూరి వంశానికి చెందినవాడు, నారా లోకేష్ గారి మామగారు అయినటువంటి బాలకృష్ణ గారు 3 సార్లు గెలిచాడు. ఎక్కడ పెద్ద వివాదాలు లేడు. వివాదాలంటే ఏదో వాడిని కొట్టాడు, వీడిని బూతులు తిట్టాడు అనే వివాదాలు తప్ప ఆయన మీద పెద్ద రాజకీయ వివాదాలు ఏమీ లేకపోయినా ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా అవ్వాలని మాత్రం అనుకోవటంలా. ఆయన కూడా మనస్ఫూర్తిగా తన అల్లుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భం ఇది. అయితే ఇప్పుడు ఎందుకు చేయాలి, 5 సంవత్సరాల పరిపాలన వారికి కట్టబెట్టారు కదా ప్రజలు, 1 సంవత్సరమే కదా అయింది, ఇంకా 4 సంవత్సరాల తర్వాత చేయొచ్చు కదా అనేటువంటి సందేహాలు కూడా చాలామందికి ఉండొచ్చు. కానీ నారా వారి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలందరూ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, మీరు పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారిని పట్టాభిషిక్తుని చేసి ఆ పరిపాలనని మీరు వెనక నుంచి గమనిస్తూ ఉంటే మీ వారసుడుగా నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా దూసుకుపోతాడు అనేది వారికి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేశారు, చెప్పారనేది నాకున్నటువంటి సమాచారం. నిజం చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అయిపోద్ది. ఎందుకనంటే ఆయనకి 134 శాసనసభ స్థానాల్లో సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు. సరే, జనసేనకు 21 ఉన్నా తాను తలుచుకుంటే ఖచ్చితంగా ఎవరితోనూ చెప్పుకోకుండా తెల్లారిపాటికి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించగలడు. కానీ మీ అందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు అంత సాహసం చేసే మనిషి కాదు. కారణం ఏంటంటే ఆయన మాస్ లీడర్ కాదు, క్రౌడ్ పుల్లర్ కాదు. ఆయన చూసే ఈ రాష్ట్రంలో అందరూ ఓట్లు వేయరు. కాబట్టి కూటమిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలంటే కూటమిలో ఉన్న వారి అందరి అంగీకారం కావాలి.
ప్రధానంగా అందరి అంగీకారం కన్నా భారతీయ జనతా పార్టీ యొక్క అంగీకారం తప్పనిసరిగా కావాలి. భారతీయ జనతా పార్టీ అంగీకారం ఉంటే ఆటోమేటిక్గా జనసేన అంగీకారం కూడా ఉన్నట్టే, కూటమి అంగీకారం మొత్తం ఉన్నట్టే. కూటమి అంగీకారం ఉంటే ఈజీగా పని అయిపోతుంది. కూటమి అంగీకరించే విధంగా చేయటం అనేది చాలా కసరత్తుతో కూడుకున్నటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన మొదలెట్టిన ముందు కసరత్తు ఇదే. తన తనయుణ్ణి ఏ విధంగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలి అనేదే. దానికోసం కేంద్రంతో మాట్లాడాడు, జనసేనతో మాట్లాడారు, అందరితో మాట్లాడారు. నాకు తెలిసినంతవరకు ఆ కసరత్తు కొలిక్కి వచ్చింది. అదేంటి రాంబాబు గారు కసరత్తు కొలిక్కి వచ్చిందని మీరు ఎలా చెప్పగలరంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో అక్కడ ఇక్కడ జరుగుతున్న సంఘటనలు మనం ఒకసారి పరిశీలిస్తే మీ మనసు కూడా అర్థమైపోతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉండి తన శాఖ మీద పనిచేయటం కన్నా దక్షిణ భారతదేశంలోనే ఉన్నటువంటి అనేక సమస్యల మీద స్పందించాలనేటువంటి తాపత్రయపడుతున్నారు. ఈ మధ్యన దక్షిణ భారతదేశ యాత్ర కూడా చేసి వచ్చారు, అన్ని గుళ్ళు తిరిగారు. ఆయన సనాతన ధర్మ పరిరక్షణకు నేను రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా లేకపోయినా కేంద్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించేటటువంటి దశకి నేను వెళుతున్నాను అనేటువంటి ఒక బేస్ని తయారు చేసుకుంటున్నాడు. మొన్న పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కూడా ఆయన చేసింది ఏంటో మీరు చూశారు. అన్ని భాషలు మాట్లాడాడు, కన్నడం, తమిళం ఇవన్నీ మాట్లాడి నేను దక్షిణ భారతదేశానికి ప్రతినిధిని అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఎందుకు ఆ ప్రస్తావన చేస్తున్నానంటే ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడనేది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం. మరి ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తే రాష్ట్ర రాజకీయాలు ఏమైపోతాయి అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇక్కడే ఉంది. అదేంటంటే నాగబాబు గారు ఆల్రెడీ వచ్చేశారు. నాగబాబు గారు అర్ధంతరంగా ఎమ్మెల్సీ అయిపోయారు, మంత్రి కూడా అయిపోతున్నాడనేది రాతపూర్వకంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అంటే త్వరలో నాగబాబు గారు మంత్రివర్గంలోకి వెళ్ళబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా క్యాబినెట్లో ఉంటారా, ఉండటం సమంజసమా అనేది ఇక్కడ ప్రశ్న. నేను అందుకే ఇక్కడ చెబుతున్నది ఏంటంటే నారా లోకేష్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం సమంజసం కాదు. ఉంటే జన సైనికులు అందరూ ఒప్పుకోరు, కాపులైతే తిరస్కరిస్తారు. అందువల్ల ఈయన దేశ రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడు. కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి కన్నా చాలా గొప్పవాణ్ణి అనేటువంటి ఫోజ్ ఇచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది అనేది నా అభిప్రాయం. దానికోసమే ఈ బేస్ అంతా తయారు చేస్తున్నారు. త్వరలో జరగబోయేది ఏమిటి అంటే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాలకు వెళ్ళడం, దానితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళడం, ఆ స్థానాన్ని నాగబాబు గారు ఉప ముఖ్యమంత్రిగాను మంత్రిగాను ఉండి జనసేన పార్టీని కాపాడుకోవటం, జిల్లా ఒక అంగీకారం జరిగింది అనేది నాకున్న బలమైనటువంటి సమాచారం. మీరందరూ అనుకుంటూ ఉంటారు, మీరే కాదు చాలామంది, చంద్రబాబు నాయుడు గారు